కార్యక్రమానికి ఒక కొత్త శోభనిచ్చింది అని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తల్లి మాధవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ ఎంతో మంచిగా మాట్లాడతారు, చక్కటి రూపము, 10 మందిని ఆకట్టుకునేంత మాటల్లో ఆ స్వభావం కనిపిస్తూ ఉంటుంది. నేను నెల్లూరులో ఉన్న అమ్మ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాం, ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి మహిళలు మన దేశంలో ఉన్నారు కాబట్టి మహిళలకు మంచి గౌరవం లభిస్తుంది కూడా. సో అందుకు చాలా సంతోషంగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం రావడం, మేము ఇందులో భాగంగా పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. పిల్లలు ఎల్లూరికి వెళ్ళిన తర్వాత అమ్మ చేతి ముందుగా అవార్డు తీసుకున్నాయని. తర్వాత నేను నెల్లూరు నుంచి వచ్చాను. సౌత్ ఇండియా లైట్ బ్రాండ్ అవార్డ్స్ కోసం నన్ను ఎంపిక చేశారు. దీని ముందుగా ఈ వ్యవస్థాపకులకి, కార్యక్రమం నిర్వహించే వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కోసూరి రత్నం. కోసూరి రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఒక సంస్థ 2004లో మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం స్థాపించాను. అప్పటి నుంచి విశాలాక్షి వృద్ధులాశ్రమం చెప్పే పేరుతో వృద్ధులాశ్రమం నిర్వహిస్తున్నాను. ఇందులో ఇప్పుడు 120 మంది అమ్మా నాన్నలు ఉన్నారు. అది స్థాపించిన కొంతకాలానికి నా మీద నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది దాతలు ముందుకొచ్చి నాకు ఒక పెద్ద భవనాన్ని నిర్మించారు. దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి 3 అంతస్తుల బిల్డింగ్ని నాకు దాతలు నిర్మించారు. అందులో ఇప్పుడు 120 పెద్దలు, ఒక 30 ఆవులు, ఒక దేవాలయం, గోశాల అన్నీ కట్టించున్నారు. అంతా కూడా ఆ దాతల సహోదరమే. ఈరోజు నేను అక్కడ జరుపుకుంటున్న కార్యక్రమం. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఎంతో మంది దాతలు సహకరిస్తుంది కాబట్టి ఆ దాతలు నాకు చేసిన సహాయానికి, పెద్దల కోసం చేస్తున్న సహాయానికి నేను నీతిగా నిజాయితీగా చెయ్యాలి. లేకపోతే భగవంతుడు క్షమించరు, మా అమ్మ నాన్న క్షమించరు. మా అమ్మ నాన్న జ్ఞాపకాన్ని పెట్టాను కాబట్టి వాళ్ళు క్షమించరు. ఈరోజు ఎంతో మంది పెద్దలు, అమ్మా నాన్న లాంటి వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందుతూ ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు. అందులో డాక్టర్ ఉన్నాడు, నర్సు ఉంది, పని వాళ్ళు 10 మంది పని వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్పగా సాగుతుంది. మంచి ఆహారం, పౌష్టికాహారం ఇస్తాను, మంచి స్వచ్ఛమైన నీరు, అలాంటివన్నీ కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి అవార్డ్స్ బ్యాంకాక్లో ఇచ్చారు, దుబాయ్లో ఇచ్చారు, హైదరాబాద్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్ద కృష్ణేశ్వర గారు, వారి చేతుల్లో కూడా అవార్డ్స్ తీసుకున్నాను. నేను రోటరీ క్లబ్ మెంబర్గా ఉన్నాను, లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నాను. అన్నిటికీ ఆ భగవంతుడి కారణం అంటూ ముందుకెళ్తున్నాను. నాదంటూ ఏమీ లేదు, అందరూ సహకారం, భగవంతుని ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి అవార్డు తీసుకున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఉన్న రేయాన్ష్ దేవ్ ఇక్కడ ఉన్నారు. సో ఐ హంబుల్లీ రిక్వెస్ట్ మాస్టర్ రేయాన్ష్ తెలుగు రాదు ఆయనకి, वो हिंदी में बोल सकते हैं और स्पीक्स इंग्लिश वेरी वेल. వాళ్ళ నాన్నగారు ఐటీలో ఉన్నారు, ఆయన జమ్మూలో ఉంటారు. ఈ మధ్యనే జమ్మూ వెళ్ళాడు. ఎలా ఉంది జమ్మూ అని అడిగినప్పుడు చాలా భయంకరంగా ఎండ ఉంది అన్నాడు. అదేంటి పక్కన హిమగిరులు ఉన్న తర్వాత అక్కడ ఎండ ఉండడం ఏమిటి అంటే, ఎన్విరాన్మెంట్ ని మనం అట్లా పాడు చేసుకుంటున్నాం కాబట్టి అవి కూడా కరిగిపోతున్నాయి, వాటిని కాపాడాలి అన్నాడు. సో గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొట్టి ఏమంటాడో మనం విందాం. సో రేయాన్ష్ आप क्या करते हैं? I am from HCR. I study in Oak Ridge International School, Gachibowli. So I promote active mobility and I work with Indigenous living. Basically, I protect the environment. So yeah, I just protect the environment and
basically I do make cleanups, cleanup drives, and I work with the cycling members of the world, something seven. So, What type of awareness do you use? What type of awareness? Like plastic? yeah, I also spread awareness that do not throw plastic, get your own water bottle and get your own bag. Some have cafes also. Yeah, I'm on Instagram also. My Instagram page is Ranch HCR. Yeah, HCR. థ్యాంక్ యూ రాంచ్ గాడ్ బ్లెస్ యు. సో ఇలాంటి ఔత్సాహికుల్ని పిల్లల్ని ముందు తరాలకు పరిచయం అలాగే కాస్మోటిక్స్ ఇవన్నీ కూడా రసాయనంతో కూడిన కాస్మోటిక్స్ ఇవన్నీ కూడా వాడుతున్న క్రమంలో ఆరోగ్యానికి ఎలా ప్రభావం చూపిస్తుందో మీ అందరికీ తెలియదు కాదు. దానికి భిన్నంగా ఆర్గానిక్ వస్తువుల్ని ప్రోడక్ట్ చేసి మార్కెటింగ్ చేస్తున్నటువంటి మరొక మిత్రుడు. Good morning, everybody, and good morning, ma'am. So my name is Adnan Sayed, and I am the manufacturer and brand owner of Bard Organics. So basically, I am here to promote organic products because, as you know, nowadays people are very concerned about their health. So what we do is we use only natural ingredients and only organic ingredients to manufacture our products, and it helps in managing your health, and we don't use any pesticides, we don't use any other harmful ingredients. So I really thank Global Pinnacle Foundation who gave me this opportunity to educate all of you and to understand the importance of organic ingredients. So I really thankful to Mr. Dissel, and please do follow us. Our brand is Bard Organics. So do check it out on Instagram, Facebook, and everything, and do let us know. Thank you. థ్యాంక్ యూ అద్నాన్. లాస్ట్ ఎంటర్ప్రినర్, ఎందుకంటే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంటి మీద సౌర పలకలు అంటే సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి విధానాన్ని చెప్పడమే కాకుండా కట్టబోయేటటువంటి ఇల్లు కూడా అలా కడుతున్నారు. దానికి సంబంధించి సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అని మనం కైసర్ ప్రొడక్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది. వెంకటేష్ ఉన్నారా? వెంకటేష్ గారు ఉంటే వచ్చి మాట్లాడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దాని గురించి నెక్స్ట్ మనం జ్యోతి ప్రపంచం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు వెంకటేష్ యాదవ్ అండి. నియోజకవర్గం కష్టపడతారు. అలా ఆ మేడం లాంటి అంత ఎనర్జెటిక్ లో సమ్ పీస్ ఆఫ్ పార్ట్ మాకు కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ శ్రీరామచంద్రుడు కలిగేలాగా చూడాలని ఆ ఆశీర్వాదాలు మాకు అందాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2011 December 4 కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్టార్ట్ చేశానండి. బై ఏజ్ నాకు అప్పుడు ఏజ్ 19 years. చాలా తక్కువ ఏజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్సిపిసి నాన్ కన్వెన్షన్ పవర్ జనరేషన్ అనే స్కీమ్ గవర్నమెంట్ పిఎంఏజీపీలో స్కీమ్లో అప్పుడు సోలార్ ఎనర్జీ సిస్టమ్ తెరవడానికి ప్రధానమంత్రి గారు అప్పుడు ఛాన్స్ ఇచ్చారు. దానిలో భాగంగా నేను ఎన్సిపి కూడా చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ ప్రస్తుతం ఈ పవర్ ఛార్జెస్ కానివచ్చు, ఇండస్ట్రీలో ఉన్న రేట్ ఆఫ్ ఈ పవర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సోలార్ ఎనర్జీ పెట్టుకోవడం వల్ల పవర్ బిల్ని జీరో నుంచి 10 to 15% జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కట్టుకుంటూ తక్కువ ఖర్చుగా మన సోలార్ ఎనర్జీని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యగారి యోజన అనే స్కీమ్ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. కోటి హౌసెస్ కి 78,000 రూపీస్ దగ్గర సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో 3 kV, 5 kV, 10 kilowatts వరకు 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది. సో మనం అది పెట్టుకోవడం వల్ల కరెంట్ బిల్ ఫ్యూచర్
ఒక 70 years వరకు కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ కూడా సిటీ బ్యాంక్ 7 to 9% వరకు ఇంట్రెస్ట్ రేట్తో లోన్ ప్రొవైడ్ చేస్తుంది. మనం కరెంటు బిల్లు కట్టే బదులుగా ఈఎంఐ కట్టుకుంటూ 4-5 years ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది. దెన్ మనం ఫ్రీగా సోలార్ ఎనర్జీని లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని ఇండస్ట్రీలు అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ రాజా గారిని వేదిక మీదకి సాధారణంగా రావాల్సిందిగా కోరుతూ విశ్విత గారు కార్యక్రమం ముఖ్య అతిథికి ఫ్లవర్ బొకే అందజేస్తారు. సోదరి విశ్విత. థ్యాంక్ యూ మా. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మాధవీలత కొంపల్ల గారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం. సోదరు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద చిత్రబుద్ధి వినాశాయ నమస్తే నీకు నమస్తే నీకు చూపి పరబ్రహ్మ నీకు చూపి జనార్దన నీకు చూపి పరబ్రహ్మ నీకు చూపి జనార్దన సంధ్యాదీపమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు కార్యక్రమ ముఖ్య అతిథి సోదరి మాధవీలత గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అందరం కూర్చొని నిశ్శబ్దంగా విందాం. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరిలో అవార్డు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నాట్యం చేసిన తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరూ ఉండి ఉంటారు. ఇక్కడ తెలుగు అర్థం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? मैं आपको तेलुगु नहीं समझ पाएंगे इधर कितने लोग हैं जिनको तेलुगु समझ में नहीं आता? अच्छा एक दो आप समझ सकते हो उनको तो ठीक है. I try to translate one and where I think the point is very important. Okay, I'll do that for you. మీరెవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఎవరెవరైతే ఇన్విటేషన్ అందుకున్నారో వాళ్ళందరూ యాక్చువల్లీ సామాజిక బాధ్యతగా రావాలి. నేను 11 గంటల 18 నిమిషాలకు వచ్చాను. నేను చాలా లేట్ అయిపోయాను అనుకున్నాను, కానీ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారని అర్థమైంది. అలానే నేను ఇంకొక ప్రోగ్రాంకి లేటుగా వెళ్ళను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఏదన్నా ప్రోగ్రాం చేస్తే అసలు మనం పిలిచిన దాంట్లో ఎంతమంది వస్తారో ఎంతమంది రారో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాం మనం. మొన్న రవీంద్ర భారతికి వెళ్ళాను. శ్రీనారాయణ రెడ్డి గారి పాటల గురించి, ఆయన రాసిన రచనల గురించి పాపం చాలా ఓపికతో డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రాం చేస్తే తీరా చూస్తే ముందు 3 నెలల కన్నా మనుషులే లేరు అక్కడ. అంటే మన తరం అయిపోయింది.
అంటే మనము మన జనరేషన్ అయిపోయింది. ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు మన కోసం కాదు, మన పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లల తరానికి మనం ఏం అందజేస్తున్నాము, ఈ భారతీయ సంస్కృతిని ఏం అందజేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకి ఎవరైనా పెళ్లిళ్లకు పిలిస్తే కట్టుకున్న చీర ఇంకోసారి కట్టుకోకూడదు, ఎవరైనా గుర్తుపడతారేమో మీరు అన్నంత బాధ. అక్కడ ఏం ఫుడ్ ఏర్పాట్లు ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ ఏమైనా ఉన్నా, మంచి మంది ఇస్తారా లేదా అన్నంత తపన మగవాళ్ళకి ఉన్నంత సమాజం మీద సామాజిక బాధ్యత మీద ఉండకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ మనందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఇదంతా మనకి చాలా స్వార్థంగా అవసరం. ఇది ఎందుకు అనంటే పిల్లలు కరెక్ట్ గా 14-15 ఏళ్ల వయసు వచ్చేసరికి అప్పుడు నిద్ర మేలుకొని మనం వాళ్ళు ఏ కెరియర్స్ తీసుకుంటారు, సడన్ నా కొడుకో కూతురో డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, చార్టెడ్ అకౌంటెంట్ అవుతుందా, ఎవరు అవుతారు, ఎందుకంటే ఇప్పుడు అడగడం మొదలు పెడతారు అందరినీ, మీ పిల్లలు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారని. కాబట్టి మనం ఇంటర్నేషనల్ స్కూల్స్లలో కేవలం ఒక హోదా కోసమో అన్నా వేస్తాం మన కోసం పిల్లల్ని, లేకపోతే కరెక్ట్ గా 9th క్లాస్ రాగానే బాగా రుద్దేసే స్కూళ్ళల్లోనన్నా వేస్తాం. ఎందుకంటే ఆ తర్వాత సడన్ గా మనకి కెరియర్ కావాలనే రిక్వైర్మెంట్ వస్తుంది. కానీ వీటిలన్నిటి వెనక మనం మర్చిపోతున్నది ఏమిటంటే, ఒక వ్యక్తికి వ్యక్తిత్వం లేకపోతే మీరు ఏ కెరియర్ ఇచ్చినా వేస్టే. వ్యక్తిత్వం అంటే ఏంటి? నేను, మా అమ్మ నాన్న, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా సనాతన ధర్మం, మా ఇంట్లో ఒక పండుగ అంటే ఎలా చేస్తాము, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ పెద్దలు ఏం పిండి వంటలు వండేవాళ్ళు, అందరం వెళ్ళి ఓన్లీ పన్నీర్ బటర్ మసాలా బిర్యానీయే తినేవాళ్ళమా, లేకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క స్వీట్లు, రుచులు, భోజనాలు ఉండేవా, లేకపోతే మనం పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లే తినేవాళ్ళమా, నూడిల్స్, మంచూరియా తప్ప మనకి ఇంకేదైనా తెలుసా, మెక్సికన్, లెబనీస్, పర్షియన్ లాంటి భోజనాల కన్నా కూడా మన దగ్గర ఏమన్నా పిండి వంటలు, భోజనాలు, పద్ధతులు ఉండేవా? ఎందుకంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మనం ఎవరు అనే ఒక గుర్తింపు, పెహచాన్, వజూద్. అంటే నేను ఎవరు అంటే నా పేరేంటి, నా ఇంటి పేరేంటి, మా అమ్మా నాన్న ఎవరు, మా ఇంటి అడ్రస్ ఏంటి, నేను ఏం చదువుకున్నాను, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానుతో పాటు నేను ఎవరు, ఏ రకమైన సివిలైజేషన్ నుంచి వచ్చాను, అంటే సనాతనం నుంచి వచ్చాను, నేను అమెరికన్ బెల్ట్ నుంచి వచ్చానా, యూరోపియన్ బెల్ట్ నుంచి వచ్చానా, మిడిల్ ఈస్ట్ బెల్ట్ నుంచి వచ్చానా, ఆఫ్రికన్ బెల్ట్ నుంచి వచ్చానా, లేకపోతే ఏషియన్ బెల్ట్ నుంచి వచ్చానా, ఏషియాలో స్పెసిఫిక్ గా ఏ దేశమో ఏ ప్రాంతం నుంచి నేను వచ్చాను అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడి నుంచి కనీసము వారంలో 7 రోజుల్లో అమ్మ చేసే వంట ఒకసారన్నా తినాలనిపిస్తుంది. అదే ఇదే అది. ఇది పాశ్చాత్య దేశాల కంటే వన్స్ యూ గో టు ఫారెన్ కంట్రీస్ ఇది వెళ్ళిపోతుంది. అందుకే ఎందుకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వంటలు చేసుకోలేరు, వంటలు చేయడానికి వీలు పడదు, వండుకుంటే ఇంట్లో సహాయపడడానికి మనుషులు ఉండరు, వాళ్ళకి జీవితం అంతా ఫ్రీజర్ లో నుంచి తెచ్చి కొనుక్కొని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని తినడమే వాళ్ళ జీవన విధానం. పక్క వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళ లైఫ్స్ బ్రెడ్స్, ఫ్రోజన్ పరోటాస్, బర్గర్లు, శాండ్విచ్లతో వెళ్ళిపోతుంది. అదే మీరు యూరోప్ వెళ్ళండి, సహజంగా యూరోపియన్ దేశంలో మీరు వెళ్తే వాళ్ళు తినే పద్ధతులు, వాళ్ళు తినే తిండి వాళ్ళు ఈ రోజుకి చాలా ఫేమస్. వాళ్ళకి పిజ్జా ఇస్ వెరీ ఫేమస్, పాస్తా వెరీ ఫేమస్, రిసోట్టో వెరీ ఫేమస్. అందుకే వాళ్ళ రెస్టారెంట్స్ అన్ని అవి ఉంటాయి. మన భోజనాలకు సపరేట్ గా మన రెస్టారెంట్స్ మనం పెట్టుకుంటూ ఉంటాయి. మనకు అలా కాదు, ఆ భోజనాలు మన రెస్టారెంట్స్ లో ఉంటాయి. ఇక్కడ ఈ రోజు వెళితే ఒక చక్కటి థాలీ కరువైపోయింది. మన రుచుల్లో ఆ థాలీలో కూడా. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము ఈ రోజు మనకి భక్తి ఉందా కాదు, మన ఇంట్లో పిల్లలకి భక్తి ఉందా లేదా, ఆ పిల్లలు అమ్మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసే సంస్కారం ఉందా లేదా. ఎందుకు తల్లి తండ్రికి కాళ్ళకు నమస్కారం చేయాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ,
భవ అతిథి దేవో భవ. ఎందుకు ఈ శ్లోకాలు చెప్పారు అని అంటే, అమ్మకు నాన్నకు కాళ్ళకు నమస్కారం చెయ్యలేని ఆత్మాభిమానము ప్రపంచంలో ఎవరి ముందు వంగదు కాబట్టి వీళ్ళకి చేయడం ఈజీ. అందుకు తల్లి ఏం చేయాలి, తండ్రి కాళ్ళకు నమస్కారం చేయమని చెప్పాలి. ఎందుకు అక్కడ భార్య తనకన్నా భర్త ఎక్కువ అని తెలుసుకోగల మనస్తత్వాన్ని ఇవ్వడానికి. ఆయన నాకే కాదు, పిల్లలకే కాదు, ఇంటికి కూడా మహారాజు. అలాగే తండ్రి ఏం చెయ్యాలి, నన్ను కన్న తల్లి స్త్రీయే, నా పిల్లల కన్న తల్లి స్త్రీయే, నా తల్లి ఎంత ముఖ్యమో ఈ తల్లి అంతే ముఖ్యమని భర్త తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలకు అమ్మకు నమస్కారం చేయమని తండ్రి నేర్పించాలి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళే గురువుకు నమస్కరించాలి. కాబట్టి అది పిల్లలకు వస్తుంది. ఈ పిల్లలు తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చిన అతిథి దేవో భవ. ఎందుకంటే ఆ అతిథి పరమేశ్వరుడు కూడా ఆ రూపంలో ఎప్పుడు మన ఇంటికి వస్తాడో తెలియదు. వాళ్ళకేదో తిండి తక్కువ మన ఇంటికి రారు. మన మీద అభిమానం కొద్ది వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటి వరకు ఛార్జీలు పెట్టుకొని టైం తీసి వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాల్సిన టైంని మానేసుకొని మన ఇంటికి వచ్చి మనం ఎంటర్టైన్ చేయడానికి అతిథులు వస్తారు. కాబట్టి ఆ అతిథిని మనం సత్కరించాలి, గౌరవించాలి. ఇలాంటివన్నీ పూర్వం ఉండేది కాబట్టి మానవత్వం ఉండింది. నోములు వ్రతాలు పూర్తిగా సర్వనాశమైపోయాయి, స్తంభించిపోయాయి, భూస్థాపితమైపోయాయి. నోములు వ్రతాలు ఎందుకు ఉండేవి? అది ఉన్నప్పుడు ఒక పండుని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక కష్టపడి వండిన వంటను కానీ ఇంకొక స్త్రీకి మనం దానం ఇచ్చే మనస్తత్వం పెట్టుకుంటే ఎవరికైనా ఏదైనా తిండి పెట్టే మనస్తత్వం వస్తుంది అని అర్థం. ఈ కాలంలో ఎవరి డబ్బులు వాళ్లే వేసుకుని రెస్టారెంట్లకు వెళుతుంటారంట. అంటే ఇంకోటి భారం మన నెత్తి మీద వద్దంటే మనం కూడా ఇంకోటి పెట్టము అని దాని అర్థం. భారం ఏంటి స్నేహంలో, బంధుత్వంలో భారం ఏంటి? అందుకే ఇది వరకు మనం హోటళ్లలో పోకుంటే ఇళ్లలోనే మనకు చాకనేంతో మట్టసంగా పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళం. అన్ని సంప్రదాయాలు నాశనం అయిపోయాయి. ఎందుకంటే మనకు దగ్గర టైం లేదు. విమర్శలు పెరిగిపోయాయి, విపరీతమైన విమర్శ. మీరు ఆశ్చర్యపోతారు. నా గురించి కూడా ఏం చెప్తుంటారు వెళ్తే, నా శ్రేయోభిలాషులు అనుకుంటూ, అమ్మ మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఉండట్లేదు, ఇలా ఉంటే మీరు వెళ్ళిపోతారు, ప్రజల మధ్యలో ఉండరని చెప్తుంటారు నాకు. ప్రజల మధ్యలో ప్లాన్ చేసుకొని రాలేదు, ప్లాన్ చేసుకొని ఉండడానికి. నేను ఇలాగే ఉంటాను. ప్రజలు నన్ను వాళ్ళ మనసులో పెట్టుకోదలుచుకుంటే వాళ్ళ మనసులో ఉంటారు. ప్రజలు ఒక్క రోజు వద్దనుకున్నారనుకోండి, సోషల్ మీడియాలో ఉన్నా కూడా తీసి అవతల బారేస్తారు వాళ్ళు. కాబట్టి మనముగా బతకాలి, న్యాయంగా బతకాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం అంటే ఏంటి? నాకు నొప్పి కలిగింది ఎదుటి మనిషికి చేయకుండా ఉండడం. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కొంతమంది ముక్కు బదలగొట్టు మొహం బదలగొట్టని మాట్లాడతారు. అదే మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఎదుటి వాడిని నొప్పి పెట్టేటట్టు నిజం చెప్పడమే కాదు, అదే నిజం మన వైపు వస్తుంటే కూడా తీసుకోగలగడం. అది ఎప్పటికయ్యగా అప్పటిగా మాటలాడి మనల్ని నొప్పింపక, మనమే నొప్పించుకోకూడదు, ఎదుటివాడిని నొప్పించకూడదు. అదే చెప్పింది సుమతి సత్వం. చిన్న పిల్లల ముందు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రతిదీ మనం నేర్పించగలగాలి. ఒక దీపం అంటే అది మనం జస్ట్ వెలిగించే ఒక లైట్, ఏదో సాంప్రదాయంగా ఒక స్టైల్ అని కాదు. దీపము అంటే వెలుగు. వెలుగు అంటే ఏంటి? చీకటిని తరిమేసేది. మరి ఇన్ని లైట్లు ఉన్నప్పుడు మరి ఈ దీపం ఎందుకు చెప్పండి చూద్దాం. ఎన్ని వెలిగిస్తున్నాం మరి ఆ దీపం? ఇన్ని లైట్లు ఉన్నాయా? చీకటి అంటే మనిషిలోని అంధకారము. అంటే మనిషి తాను నేర్చుకోనిది, తానికి తెలియనిది అనే ఒక చీకటి. తాను చేసే తప్పులు తెలియనప్పుడే తప్పు చేస్తాం, తెలిస్తే తప్పు చేయం. తెలిసి తప్పు చేసేవాడు చాలా దుర్మార్గుడు. కాబట్టి మనుషులందరూ మంచి వాళ్ళే అని భావించి మనకు తెలియని వాటిల గురించి మనం తప్పులు చేస్తామేమో, అలాంటి తప్పుల నుంచి వెలుగులోకి తీసుకొని వెళ్ళేదే దీపం. కాబట్టి ఆ దీప ప్రజ్వలన చేసినప్పుడు, ఆ దీపాన్ని మనం వెలిగించినప్పుడు, దీపదేవతాభ్యో నమః నమస్కారం ఎందుకు పెట్టుకుంటామంటే, తల్లి ఏ విధంగా అయితే నీ చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి నువ్వు వెలుగులోకి తీసుకొస్తావో, నన్ను, నా ఆలోచనని, నా జీవితాన్ని, నా మనస్తత్వాన్ని కూడా నీవు వెలుగులోకి తీసుకొని వెళ్ళు. వెలుగంటే ఏంటి? నా కాళ్ళ కింద ఏదైనా ముళ్ళుందనుకోండి, అక్కడ లైట్ లేకపోతే నేను తొక్కేస్తాను, అబ్బా అంట.
అదే లైటింగ్ అనుకోండి, దాని పక్క నుంచి వెళ్తాను నేను. అంటే కష్టం నుంచి, నష్టం నుంచి, హాని నుంచి, పక్క నుంచి వెళ్ళే ఆ వెలుగుని నాకు ప్రసాదించు అని కోరుకుంటూ చేసేదే దీప ప్రజ్వలన. అందుకు దానికి మనం మర్యాదిస్తాం, అందుకు ఒక సంస్కారం అది. ఆవిడ నుంచి మనము వెలుగుని, జ్ఞానాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఆవిడకి నమస్కారం చేస్తాం. ఇలాంటి దీప ప్రజ్వలన ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా చేయాలి. తల్లి, తండ్రి, పిల్లలు పూజలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు చెయ్యక్కర్లేదు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి వీలైతే పొద్దున పూటలో, మీకు వీలు కాకపోతే సాయంత్రం పూటలో దీపాన్ని వెలిగించి పిల్లలతో ఆ దీపానికి నమస్కారం చేయించి ఏదైనా భాషలో 2 లైన్ల శ్లోకం తండ్రి చెప్తుంటే భార్య, పిల్లలు రిపీట్ చెయ్యాలి. ఈ విధంగా ఒక బాండ్, వాళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. బంధం లేదు, బాంధవ్యం లేదు. చుట్టాలు వస్తే కూడా పిల్లల పాటు పిల్లలు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళతో సంబంధం లేదన్నమాట. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే మనకి వాళ్ళు వద్దు. మనకి అర్జెంటుగా చుట్టాల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి? ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంత భావయుక్తంగా మాట్లాడగలనా? నీకు అర్థమయ్యేటట్టు చెప్పగలనా? ఈ రోజుకి బిడ్డ పుడితే కూడా మనం అయ్యనే అనాల్సిందే. కానీ ఇంగ్లీష్ పాటలు పాడితే అస్సలు అర్థం కాదు. బిడ్డకు అర్థమైనా మనకొద్దు, ఫస్ట్ మనకు రాదు, మనంత బాగా పాడలేవు. జస్టిన్ బీబర్ పాటలు పాడుతూ పిల్లలు ఉంచగలవా? ఉంచలేము. ఇప్పటికీ అసలు నేను సంగీతం అంటే ఒక 2-3 పాటలు నేర్చుకున్నదే మా పిల్లల్ని ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాలో ఊపడానికి నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న నా మొట్టమొదటి పాటే జో అచ్యుతానంద. జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద. అంత అద్భుతంగా రాశాడు హనుమాచారి. అంటే ఆ కృష్ణుడు హాయిగా నిద్రపోతున్నాడంట యశోద ఉయ్యాల ఊపుతుంటే. ఈ సంస్కారాన్ని పట్టుకు రాగలగాలి అంటే కనీసం పిల్లలు పుట్టిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన ఉద్యోగం గురించి మానేసి పిల్లని అమ్మకు హత్తుకొని పెంచుకోవాలి. ఎందుకు అనంటే ఆ వామ్త్, ఆ వేడిలో నుంచి పిల్లలకి ధైర్యం వస్తుందంట. పిల్లల్ని దూరంగా పండబెట్టడం, ఇంకో రూమ్ లో పండబెట్టడం, అమెరికా వాళ్ళలో పాప మానిటర్లు పెట్టడం అన్ని తప్పే. ఎత్తుకుంటూనే చక్కగా నా హైందవ సాంప్రదాయాన్ని రోకట్లో వేసి దంచిపారేశారు. అసలు మిక్సీలో వేసి గ్రైండ్ పెట్టేశారు. ఊరికే పెట్టలేదు. పెద్ద బాల శిక్ష 6 ఏళ్ళు 7 ఏళ్ల వాళ్లకు స్కూళ్లకు పంపించకూడదు. ఎందుకు 5 ఏళ్ల వరకు ఇమ్యూన్ సిస్టమ్ తప్పదు పిల్లలకి. మీకు వ్యాక్సిన్స్ ఫస్ట్ రౌండ్ వ్యాక్సిన్స్ ఎప్పుడైపోతాయి చెప్పండి? 5 years అయిపోతాయి. ఇంగ్లీష్ వాడు కూడా అదే చెప్పాడు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యేది 5 years. ఆ తర్వాత 6, 7, 8 years. అందుకే పెద్ద బాల శిక్షలో 6 నుంచి 7 ఏళ్ల మధ్య వరకు పిల్లలు అమ్మ ఒళ్ళు, అమ్మ అన్నం కలిపి పెడుతుంటే తింటూ పెద్ద బాల శిక్షలోని ప్రతి పద్యాన్ని, సుమతి శతకం, నరసింహ శతకం, వేమన శతకం, ఇవన్నీ శతకాలు నేర్చుకుంటూ పెరుగుతారు పిల్లలు. శతకాల నుంచి నీతులు, మానవత్వము, మనిషి వ్యక్తిత్వము ఇవన్నీ నేర్చుకొని వస్తారు పిల్లలు. అక్కడి నుంచి అప్పుడు వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళడానికి శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. ఎందుకు స్కూళ్ళకి వెళ్ళడం అంటే అనారోగ్యాలు ఇంటికి తెచ్చుకోవడం, రకరకాల మనస్తత్వాలతోటి వాళ్ళు పోటీ పడడం, ఇవన్నీ వ్యక్తిత్వం. ఈరోజు చిన్న వయసులో వాళ్ళని క్రచ్చులలో పడేసి రకరకాలుగా చిన్నప్పుడే ఎల్కేజీలు అనుకుంటూ ఏ ఎల్కేజీ ఏ యూకేజీ నేర్చుకుని ఇంత తిప్పి తిరిగి ఏబిసిడీలేనా ఏ మహత్తరమైన విద్య నేర్పిస్తారు? ఆ మాత్రం పిల్లలు ఇంట్లో కూర్చోపెట్టిన ఒళ్ళో కూర్చోపెట్టుకుని బలపంత రాయించలేమా? నేను 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 నేనే రాజకీయాల వరకు నేనే. అసహ్యం వేస్తాంది నాకు నిజంగా. ఒళ్ళంతా ఇలా కంపరం పడిపోతుంది. కానీ రాజకీయాలను తయారు చేసేది మనమే. అది మనం మర్చిపోతున్నాం. ఒక రాజకీయం ఇలా ఉంది అనే దానికన్నా ముందు ఆ రాజకీయ నాయకుడిని కానీ, నాయకురాల్ని కానీ, రాజకీయాల్ని కానీ మన స్వార్థం కోసము వాళ్ళని కొనుక్కోవడం మొదలుపెట్టింది మనమే. మనం కొనుక్కోకపోతే వాళ్ళ వరకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన అవసరాలకు ఒక వెలగట్టి మనం వాళ్ళని కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని కొనుక్కుంటున్నారు. పర్ఫెక్ట్.
ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎక్కడ పనికొచ్చిన పనికి రకం ఇక్కడ పనికొచ్చింది న్యూటన్ లా. చాలా మంది నన్ను అన్నారు ఈవిడ మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీకి రావట్లేదు అని. చాలా పుకారు ఈవిడ మళ్ళీ హైదరాబాద్ కేవలం పేరు కోసం వచ్చింది, ఇప్పుడు తిరిగి రావట్లేదు అని. ఆ రోజు నేను పేరు కోసం వెళ్ళినప్పుడు నా వెనక 10 కెమెరాలు తిరిగాయి. ఈ రోజు నేను పనిచేసేటప్పుడు 10 కెమెరాలు నా వెంట తిరగవు. కాబట్టి నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. నేను ఏం చేస్తున్నాను, బీద వర్గ జాతి మత కుల భేదాలు లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 9, 10, 11, 12 తరగతి పిల్లలకి ఏ అవసరమైతే ఆ అవసరం తీర్చే పని యజ్ఞం కింద తీసుకున్నాను. నా కాన్స్టిట్యున్సీలో 400 స్కూళ్ళు ఉన్నాయి. స్కూల్కి 59వ క్లాసు 10వ క్లాసు పట్టుకుంటే కూడా 40,000 మంది పిల్లలు అవుతారు. అంటే ఈ 40,000 మంది పిల్లలని కనుక మీకు సంవత్సరం దాటేసరికి కొన్ని 2 ఏళ్లలో ఒక 40, ఇంకో 2 ఏళ్లలో ఒక 40, సుమారు 5 సంవత్సరాలలో 1,00,000 మంది బీద పిల్లలకి తిండి, బట్ట, కెరియర్, ఒక దిశ, భారత దేశం పట్ల ప్రేమ, అభిమానం ఇచ్చిన దాన్ని అవుతాను. అంటే 5 ఏళ్ల తర్వాత 1,00,000 మంది బీద ఆడపిల్లలు, మగ పిల్లలు సైన్యం భారతదేశానికి తయారవుతారు. ఆ పనిలో ఉన్నాను నేను. నా పిల్లలు ఐఐటి చదువుతున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ ఒకటే అన్నారు, మేము చెన్నై నుంచి ఫ్రీ జూమ్ క్లాసెస్ తీసుకుంటాము, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక 50 మంది 100 మంది పిల్లలకు సరిపడా నువ్వు స్థానాలు ఉంటే ఎస్టాబ్లిష్ అయ్యి సెంటర్స్, ప్రొజెక్టరు, స్క్రీన్ నీ ప్రాబ్లము, అక్కడి నుంచి మేము పెట్టుకొని వీళ్ళకి క్లాసెస్ ఫ్రీగా రిలే చేస్తాము అని చెప్పింది మా అమ్మాయి. ఆ పనిలో ఉన్నాను నేను. మరి నాకు ప్రొజెక్టర్లు ఎవరు తెచ్చి ఇవ్వాలి, నాకు స్క్రీన్స్ ఎవరు ఇవ్వాలి, నేను ఇన్ని సెంటర్స్ క్రియేట్ చేసుకుంటా రెంట్ ఎవరు ఇవ్వాలి నాకు? ఆ పనిలో ఉన్నాను నేను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 15 నోట్బుక్లు ఇస్తారు. 12 నోట్బుక్లు. సంవత్సరం అంతా 12 నోట్బుక్లతో అయిపోతుందా? ఎక్కడికి వెళ్ళాలి ఆ పిల్లల తర్వాత? పెన్ను తిప్పి తిరగబెడితే 6 నెలల్లో పెన్ను అయిపోతుంది. రీఫిల్ ఎవరు ఇవ్వాలి మరి వాళ్ళకి? ఆ నోట్బుక్లు, రెయిన్ కోటు, బ్యాగు, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నరు, కంపోజ్ బాక్సు, చెప్పులు, ఆ స్క్రీను, ప్రొజెక్టరు, ఈ చందాలు ఎత్తుక్కుంటూ వెళుతున్నాను నేను. ఇది నా బాధ్యత. ఈ పని చేస్తున్నాను నేను. ఇది మరి ఎందుకు కవర్ చేస్తుంది మీడియాకి మజా కావాలి, ఇట్లా చాట్ మసాలా కావాలి. నేను చేయట్లేదు ఈరోజు, అందుకు నేను మీడియాలో లేదు. నాకు ఇబ్బంది లేదు. 5 ఏళ్ల తర్వాత పాత బస్తీ లాంటి ఒక స్థానాన్ని అందరూ వదిలేసిన ఒక పాత బస్తీని, అనాథగా వదిలేసిన పాత బస్తీలో వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియని 9, 10, 11, 12 తరగతుల పిల్లలకి మీరు పాత బస్తీలో ఉన్న దేశం మిమ్మల్ని వెలేయలేదు తల్లి, దేశం మిమ్మల్ని వెలేయలేదు తండ్రి, మీకోసం భారతదేశం ఉంది అని నేను భారతదేశాన్ని రిప్రజెంట్ నేను వాళ్ళకి చేస్తున్నాను. ఇక్కడ మాధవీలత లేదు, ఇక్కడ భరత మాత మాత్రమే ఉంది. ఎందుకంటే నా ద్వారా ఎంతో మంది దాతలు వాళ్ళకు సహాయపడుతున్నారు. నేను మాధ్యమం మాత్రమే కాబట్టి ఇక్కడ మాధవీలత లేదు. భారతదేశము, భరత మాత, ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని పోషించడానికి. నేను చేస్తున్న కర్తవ్యం ఇది. రాజకీయం అంటే నా ఉద్దేశంలో ఇది. ఆ 1,00,000 మంది పిల్లలు రేపొద్దున్న మనిషి ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఒక 5,000 రూపాయల జీతంలో నుంచి మొదటిది కూడా తీసి ఇస్తే కూడా నా కాన్స్టిట్యుయెన్సీకి వేరే ఎవ్వరు అవసరమూ లేదు. నేను గెలిస్తే ఎంత, గెలవకుంటే ఎంత, అది సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని నేను. రాజకీయం అంటే నేను గెలవడం కాదు, నా కాన్స్టిట్యుయెన్సీ గెలవడం. అంటే అక్కడ ఏ చిన్నారి కూడా అసురక్షితంగా ఉండకూడదు, సురక్షితంగా, ఆనందంగా, హాయిగా ఉండాలి. అక్కడ యువకులందరూ నిరుద్యోగులుగా ఉండకుండా ఇంటిని, దేశాన్ని తమలో గర్వకారణంగా నిలబెట్టేటట్టుగా ఉండాలి. కాబట్టి మీ అందరూ కూడా మీ పుట్టినరోజు గుర్తుకొస్తే, మీ పెళ్లి రోజు గుర్తుకొస్తే, మీ పిల్లల పుట్టినరోజు కనుక గుర్తుకొస్తే ఒక్క నోట్బుక్ కి ఖర్చు అయ్యే ఒక 30 రూపాయలైనా ఒక బ్యాగ్, అంటే ఇవన్నీ హోల్సేల్ ధరలయ్యా, ఒక బ్యాగ్ ని మీరు దయచేసి ఇవ్వాలనుకున్నా ఒక 600 రూపాయలు ఒక బ్యాగ్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్, ఒక పుస్తకం 30 రూపాయలు. లతామా ఫౌండేషన్ లో ఆ డబ్బు వేసినా సరే
మీరు ఆ పుస్తకమో బ్యాగో కొని తెచ్చిచ్చినా సరే, ప్రొజెక్టర్ అంటే ఒక 15 మంది కలిస్తే తప్ప ప్రొజెక్టర్ అవ్వదు. కాబట్టి మీలో 50 మందో 20 మందో 30 మందో మీకు తోచింది అందులో వేస్తే ఇమ్మీడియట్ గా స్క్రీన్ ప్రొజెక్టర్ ఒక సెంటర్ లో తయారవుతుంది. కాబట్టి మనం చేసే పని ఒక దిశ లేకుండా వెళ్ళకూడదు. ఇన్నేళ్ళు నేను చారిటబుల్ వర్క్ చేస్తే ఎవరొచ్చినా ఇస్తూ ఉండేదాన్ని. అలా కాకుండా పాత బస్తీ అనే ఒక స్థానాన్ని ఎంచుకొని 5 ఏళ్లలో దానికి ఒక దిశ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ బాధ్యత ఏదో రూపంలో పరమేశ్వరుడు ఒక టికెట్ బీజేపీ తరపున ఇచ్చారు. కాబట్టి ఇది నాకు తెలిసిన రాజకీయం. నేను ఇలాగ మాత్రమే చెయ్యగలను. కాబట్టి మీరందరూ కూడా నాకు దయచేసి నేను విన్నవించుకునేది ఒకటే, మీ ఇళ్లలో మీ పిల్లలకి మనం ఎవరు, మన ఇంటి పేరు ఏంటి, మీకు తమాషా విషయం తెలుసా, మనం కులాల కింద విభజన చేసేసాం. కానీ రెడ్ల ఇంట్లో ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది, అమ్మవారింట్లో ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది, రాజులిళ్లలో ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది, చాలా మంది ఎస్సీ ఇళ్లలో కూడా ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక పొలిమేర దేవత పూజ చేస్తే వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు, ఎస్టీ ఒక పద్ధతిలో చేస్తారు. అది ఎంత అందంగా ఉంటుందో. మనం కులాలను చూస్తున్నాం, నేను సాంప్రదాయాల కింద చూస్తున్నాను వాటిని, అందమైన సాంప్రదాయాలు. అంతేకాని మనం తక్కువనో ఎక్కువనో మనకు రిజర్వేషన్స్ ఉన్నాయనో ఇంత మార్కులు వస్తే చాలు రిజర్వేషన్లో కొట్టేయచ్చనో సీటుని దయచేసి పిల్లలకి నేర్పించకండి. వాళ్ళకి మనం ఎవరు, మనం ఎందుకు ఈ దేశంలో పుట్టాము, పుట్టినందుకు మనకేం తెలుసు దేశం గురించి, మన సాంప్రదాయాలు ఏంటని తల్లి తండ్రి ఇరువురు కూడా పిల్లలకి దయచేసి దాన్ని పరిచయం చేయించండి. అది చాలా ముఖ్యమైన విషయం. ఆ అబ్బాయి లేక్ క్లెన్సింగ్ కోసము బాటిల్స్ పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్ ఉండకూడదు అంటున్నారు. ఒక కాలంలో మన ఇళ్ళలో అసలు ప్లాస్టిక్ ఎక్కడుంది? లేదే మన ఇళ్లలో ప్లాస్టిక్. మరి ఈరోజు ఎందుకు మన జీవితాలలో ప్లాస్టిక్ వచ్చింది? మనం తీసుకొస్తే అది వచ్చింది, అదంతకు అది రాలేదు. సౌకర్యం ఏంటి? సౌకర్యం 4 తరాలు నాశనం అయిపోవడం ఈ రోజు మన సౌకర్యమా? అది సౌకర్యం అయితే మన వంశమే పోతోంది. 4వ తరంలో 3వ తరంలో మన వంశమే నాశనం అయిపోతోంది. ఈ ప్రక్రియలో అందుకే నేను చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు, మీకు కూడా ఎవరైనా తెలిస్తే దయచేసి చెప్పండి. రిటైర్ అయిపోయిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ ఎవరైనా చదువు చెప్పగలిగితే మా లోక్సభ పరిధిలో ఉన్న దేవాలయాలలో ఫ్రీగా సాయంత్రం పూట గవర్నమెంట్ పిల్లలకి చదువు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రండి. ఆ విధంగా పిల్లలకి ట్యూషన్స్ దేవాలయాల్లో చెప్పడం జరుగుతుంది, దేవాలయాలు వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా వృద్ధులు రిటైర్ అయిపోయి తోచట్లేదు అనిపిస్తే కనుక దయచేసి దేవాలయాల్లో మా బీద పిల్లలకి చదువు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చాతనైన 1000-2000 రూపాయల పారితోషికం కూడా వాళ్ళకి ఇస్తాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి నెలకు ఒక 2000 రూపాయలు ఒక 2 గంటలు చదివితే వస్తే ఏ మందుకో మాస్టర్లకో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారా, వద్దమ్మా మాకు అక్కర్లేదు అంటే అయ్యా అని సాష్టాంగ నమస్కారం చేస్తాం, దాతలు ముందుకు వచ్చారు. ఈ విధంగా మా పాత బస్తీని రకరకాల రూపాలలో ఈ వయసు పిల్లలని సంరక్షించుకోవాలి. వీళ్ళు రేపటి భవిష్యత్తు. ఇక్కడి నుంచి అసలైన హైందవత్వము, ఇక్కడి నుంచి అసలైన యోధులు, సైనికులు తయారయ్యి 1,00,000 మంది భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ సేవ చేసేటట్టు తయారవ్వాలని ఒక మానవ ప్రయత్నంలో ఉన్నాను. సర్వేత్నా స్థిరోభవన్. రాజేశ్వరి వడ్లమాని గారు, ఫైనాన్షియల్ ప్లానర్, 25 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం వారిది. లయన్స్ క్లబ్ సభ్యులుగా అనేక సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కస్తూరి అరుణకుమారి గారు, హరిత ఇండస్ట్రీస్ తెలంగాణ, మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్. ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ బోర్డ్స్, ప్యానెల్స్ తయారు చేస్తుంటారు. కస్తూరి అరుణకుమారి గారు, హరిత ఇండస్ట్రీస్ తెలంగాణ.
మల్లిని అమనకొండ గారు, ట్రూలియో ఫుడ్ కంపెనీ ఎంటర్ప్రినర్ ఆఫ్ ది ఇయర్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్ లో వీరిని మనం అభినందిస్తున్నాం. మల్లిని అమనకొండ గారు, ట్రూలియో ది ఫుడ్ కంపెనీ యంగ్ ఎంటర్ప్రినర్. తను అడ్వకేట్, ఆ తర్వాత హాస్పిటల్ ఎంబీఏ చేసి కోవిడ్ టైంలో 50 పడకల ఆసుపత్రిని స్టార్ట్ చేశారు. ఆ సెకండ్ వేవ్ లో దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ గా చేయడం జరిగింది. ప్రస్తుతం 100 బెడెడ్ హాస్పిటల్ గా నడుపుతున్నారు. కోవిడ్ లో 1288 మందిని వారి హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్ గా పంపించడం జరిగింది. గట్టిగా ఒకసారి మనం చప్పట్లతో వారిని అభినందిద్దాం. తర్వాత దిలీప్ కుమార్ కట్టే నెక్స్ట్ గా వారిని సత్కరించడం జరుగుతుంది. తర్వాత మీరందరూ ఇందాక ఒక యంగ్ కిడ్ బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడడం విన్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ రియాన్ష్ దేవ్ శర్మ. So I request all my friend participants, the young awardee for this event is Riyansh. Put your hands together for Riyansh. కాలుష్య రహితమైనటువంటి సమాజ ఆవిష్కరణ కోసం రియాన్ష్ శర్మ అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దగ్గర 2 మంచి సైకిల్స్ కూడా ఉన్నాయి. వాటి మీద హాఫ్ రోడ్ కూడా సైక్లింగ్ చేసి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఆయనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కంటే డైరెక్ట్ గా మనుషుల్ని కలిసి చేయడం అనేటటువంటిది ఎక్కువ ఇంట్రెస్ట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ రియాన్ష్, మాస్టర్ రియాన్ష్. సనా ఆరా హైదరాబాద్ ఆర్టిస్ట్ సనా ఆరా మెహందీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందినటువంటి ఆర్టిస్ట్. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఇతరత్ర వేడుకల్లో ఈమె చక్కగా మెహందీ వేస్తూ ఉంటారు. సో మోస్ట్ ప్రొమిసింగ్ రైజింగ్ టాలెంట్ ఈ మెహందీ ఆర్ట్. తర్వాత డాక్టర్ పి మధుసూదన్ గారు, సికోయా ఎనర్జీ కార్పొరేషన్. శ్రీ పలకి పి మధుసూదన్ గారు ఉన్నారండి. బి రాజేష్ గౌడ్, ఎస్వి గ్లోబల్ సర్వీసెస్, ఎక్సలెంట్ ఐటీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. యూత్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చక్కటి శిక్షణ ఇవ్వడంతో పాటు యూత్ ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపుకి తీసుకురావడానికి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు ఎస్వి గ్లోబల్ సర్వీసెస్ పేరిట. సో వారికి ఎక్సలెన్స్ అవార్డుని ఈసారి మనం ఇస్తున్నాం. టి కృష్ణగౌడ్ గారు, ఈగల్ స్పీడ్ ఓవర్సీస్ లాజిస్టిక్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ క్లియరింగ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ లాజిస్టిక్స్ కంపెనీగా వారికి మనము గుర్తించి ఈ సందర్భంగా ఇవ్వటం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు లాజిస్టిక్స్ చేయటం, లాజిస్టిక్స్ వ్యవహారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ఈగల్ స్పీడ్ అంటే గద్ద కన్నా వేగంగా ప్రపంచవ్యాప్తంగా వీరి సర్వీసెస్ అందజేస్తున్నారు. కోసూరు రత్నం గారు, ఇందాక రత్నం గారు మాట్లాడారు. దాదాపు 120 మందిని వారు తమ ఆశ్రమంలో చూస్తూ ఉన్నారు. వాళ్ళని అందులో అనాథులు ఉన్నారు, తర్వాత అభాగ్యులు ఉన్నారు, పిల్లలు వదిలిపెట్టేసినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వారు మన సోదరి మాధవిలత గారికి పెద్ద ఫ్యాన్. నెల్లూరులో ఉన్నా కూడా మేడం ని కంటిన్యూగా ఫాలో అవుతారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి దుబాయ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున బుర్జ్ లో సన్మానం జరిగింది. సో గ్రేట్ కంగ్రాచులేషన్స్. తర్వాత గరిగిల భానుచంద్ర గారు, బిఐఎస్టి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ అడ్మైర్డ్ ఐటీ కంపెనీ ఆఫ్ ది ఇయర్. అనుపమ్ యామ గారు, ఇంటర్నేషనల్ స్కేటర్. ప్లీజ్ అనుపమ్. అనుపమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అనూప్ యామ గారు, అనూప్ యామ
1984లో జన్మించినటువంటి వీరు 2015లో భారత ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అర్జున అవార్డు తీసుకున్నటువంటి రోలర్ స్కేటర్, ఇంటర్నేషనల్లీ రినౌండ్ రోలర్ స్కేటర్. ఆయన తన 5వ ఏట నుండి రోలర్ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. అర్జున అవార్డు, అనేక జాతీయ టైటిల్స్ ని కైవసం చేసుకున్నటువంటి వారు. భానుచంద్ర గారు వచ్చారా? తర్వాత భానుచంద్ర గారు, శ్రీ భానుచంద్ర గారు మోస్ట్ అడ్మైర్డ్ ఐటీ కంపెనీ ఆఫ్ ది ఇయర్. సో అవార్డీస్ అందరూ ఇక్కడే ఉండాలి, ఎవరు వెళ్ళకండి. తర్వాత మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. సో ముందుగా అవార్డ్స్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుంటాం. భానుచంద్ర గారు. మాడిశెట్టి భరత్ కుమార్ గారు అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ ఇన్ ఫినాన్షియల్ అడ్వైజరీ విభాగంలో వారిని మనం సత్కరిస్తున్నాం. మాడిశెట్టి భరత్ కుమార్ గారు. భరత్ కుమార్ గారు రండి. భరత్ కుమార్ గారు లీడర్షిప్ ఉండగా నేను తీసుకుంటా. శ్రీ పరిమళ అలమూరి, టాప్ ప్రామిసింగ్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ది ఇయర్. అబాకస్ మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలుసు, వేదకాలంలో అనాదిగా వస్తున్నటువంటి ఒక గొప్ప వేదిక్ మ్యాథమెటిక్స్. మరి దాన్ని పిల్లలకి నేర్పిస్తున్నటువంటి వారు. తర్వాత సౌమ్య చతుర్వేది. పరిమళ గారు. పరిమళ గారు మీ పిల్లలకి ఇందాక సోదరి మాధవి గారు చెప్పినట్టుగా వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్పించండి. కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయనంత వేగంగా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్, ఈ అబాకస్ నేర్చుకుంటే మన పిల్లల్లో వాళ్ళకి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మన పిల్లలకి నేర్పించాలి. సౌమ్య చతుర్వేది గారు, సోదరి సౌమ్య చతుర్వేది. సౌమ్య చతుర్వేది గారు స్కిల్ అకాడమీ, లీడర్షిప్ ఇన్ గ్లోబల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ని వీరు నిర్వహిస్తూ ఉంటారు వీరి స్కిల్ అకాడమీ ద్వారా. సో వారిని మనం సత్కరించుకుంటున్నాం. శ్రీనివాస్ కుమ్మరి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ వీరు. సార్ శ్రీనివాస్ గారు వస్తున్నారా? శ్రీనివాస్ గారు మార్షల్ ఆర్ట్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి నేర్పిస్తుంటారు కదా శ్రీనివాస్ గారు మీరు. ఆడపిల్లలకి ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటివి చాలా, అంటే పోరాటం కోసమే కాదు, వాళ్ళు మనోబలంతో ఎదగడానికి కూడా సహకరిస్తాయి. మోస్ట్ ఇన్స్పిరేషనల్ మార్షల్ ఆర్ట్ కోచ్. ఆ తర్వాత శారదా నేమావత్ గారు, బిఐఎస్టి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ అడ్మైర్డ్ ఐటీ కంపెనీ ఆఫ్ ది ఇయర్. మంచి సర్వీసెస్ అందజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ గా శారద గారిని మనం ఎంపిక చేయడం జరిగింది. వల్లపు అనిల్ గారు, హోల్సేల్ అండ్ రిటైల్ రైస్ బిజినెస్ వీరిది. సో కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. వారిది హోల్సేల్ బియ్యం వ్యాపారం చేస్తారు. సయ్యద్ అద్నాన్ రషీద్ గారు మాట్లాడారు.
ఈ రకంగా వారి ప్రోడక్ట్స్ రసాయనాలకు వాడకుండా రసాయనాలను తయారు చేస్తారనేటటువంటి విషయాలన్నీ కూడా అద్నాన్ గారు చెప్పడం జరిగింది మనకి. BARD బర్డ్ ఆర్గానిక్స్ పేరిట IN గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని వారి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. ఇండియా అబ్రాడ్ లో కూడా వారి ప్రోడక్ట్ దొరుకుతుంది. విజయ్ కుమార్ కొన్నింటి శ్రీ విజయ్ కుమార్ గారు సైకలాజికల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు, లీడర్షిప్ ప్రోగ్రామ్స్. BASC బేస్ ట్రైనింగ్స్ అండ్ కౌన్సిలింగ్స్ పేరిట వీరి ఆర్గనైజేషన్ ఉంది. కంగ్రాచులేషన్స్. డాక్టర్ నిచ్చినమేటి రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా వారిని ఎంపిక చేయడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే. జోసెఫ్ గారు JM ఎంటర్ప్రైజెస్ ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే కళాత్మకమైనటువంటి ఫర్నిచర్ మనకి వీరి అవుట్లెట్ లో దొరుకుతుంది. JM ఎంటర్ప్రైజెస్ పేరిట వీరి ఆర్గనైజేషన్ ని నడిపిస్తున్నారు. ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్. జోసెఫ్ గారు ఆగాను సార్. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు రండి సార్. మెల్లిగా రండి సార్, తొందర లేదు, మెల్లిగా. డాక్టర్ నిచ్చినమెట్ల రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ది ఇయర్. కంగ్రాచులేషన్స్ అండి. యూ వాంట్ టు సే సంథింగ్? అందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నము. మేడం ఒక్క 2 minutes. ఇక్కడ మాధవీలత మేడం గారిని చూస్తుంటే అసలు మాటలు రావడం లేదు. ఎందుకంటే మేడం నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా చెప్తా. స్టార్టింగ్ లో నాకు మేడం గురించి వేరే వాళ్ళు నేర్పి చెప్పారు. ఆ తర్వాత నేను ఆ పాత బస్సులో మేడం గారు తిరుగుతుంటే అసలు అది మొగోళ్ళ కంటే కూడా చాలా బాగా తిరుగుతారు. ఇంకొకటి మేడం ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే అసలు మేము ఆర్యవైశ్యులము, ఓపెన్ చెప్తున్నాను, నేను ఉన్నట్టు మాట్లాడతా. ఎవరేమనుకున్నా మేము ఆర్యవైశ్యులము, ఎవరైనా ఏమన్నా ఇట్లా అంటే మేము భయపడే వాళ్ళము. అయితే నాకు రీసెంట్ గా 2 months బ్యాక్ మేడం గారు, నేను యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ గా ఫాలో అవుతాను. అయితే మేడం గారు దేవుని పాటలు అవి పాడుతుంటే చూసి నేను వేరే బ్రాహ్మణ్స్ తోనే మాట్లాడుతుంటే మేడం గారు బ్రాహ్మణ్స్ అని చెప్పారు. నేను ఇవన్నీ చెప్తున్నాను, కులమతాలు చెప్తున్నాను అనుకోదు. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుంటే బాగుంటున్నా అని నా ఉద్దేశము. అయితే రెగ్యులర్ గా నేను ఇప్పటికీ మేడం గారి మాటలు వింటుంటాను. తర్వాత వచ్చేసి మేడం గారి పాటలు వింటుంటే మాత్రము అస్సలు నేను వేరే పాత పాటలు విన్నాక తర్వాత మేడం గారి పాటలు వింటుంటే అసలు డైలీ మనకి ఏమైనా బాధలు ఉన్నాయనుకోండి, మేడం గారు ఒకటి శివుని పాడారు, చాలా ఎక్సలెంట్. ఆ పాట మాత్రం తీరా నేనైతే, ఎందుకంటే ఆ మనకి ఎన్ని పాటలు ఉన్నా కానీ అదొక్క పాట విని నిద్రించండి. అదేవిధంగా ఇంకా నా గురించి వచ్చేసి, నా పేరు నిచ్చినమెట్ల రాజేంద్ర ప్రసాద్. మేము ఆర్యవైశ్య కుటుంబీకులం. ఇప్పుడు రీసెంట్ గా నేను జనవరిలో వచ్చేసి సోషల్ సర్వీస్ డాక్టరేట్ పట్టా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎంత ఇబ్బంది
నేను ముందు రిక్వెస్ట్ చేసేది మా అమ్మగారిని తీసుకొస్తాను. వేరే వాళ్ళు ఏమన్నారు, వద్దు అంటే వద్దు, మీ అవార్డు వద్దు అని చెప్పేశాను. ఈ మేడం గారు నేను వచ్చాకే చూశాను, అంతవరకు ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యాను. మేడం గారు ఫోన్లోనే ఎంత బిజీ ఉన్నారో అని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఇన్వైట్ చేశారు. చాలా ఇంకొకటి, ఈ శుభ సందర్భంలో ఈ అవార్డును నేను తీసుకుంటున్నాను. నేను వచ్చేసి చేసే యాక్టివిటీస్ ఏంటంటే దాదాపుగా 9 years నుంచి ఏ ఒక్కరితో కూడా ₹1 తీసుకోకుండా సొంత డబ్బులు, నా టార్గెట్ నేను చేసేది ఏంటంటే నేను ఈ రోజు ₹1000 సంపాదించాను. దాంట్లో నుంచి ఒక ₹300, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటాను. ఆ దాంట్లో నుంచి వచ్చేసి 20 to 30% సమాజ సేవకు వినియోగిస్తాను. ఇంకొకటి, ఇంతవరకు నేను చేస్తున్న కార్యక్రమాలలో సింగిల్ ఎంపీ కూడా నేను ఎవరితో తీసుకోకుండానే చేశాను. కరోనా టైంలో వచ్చేసి డైలీ కాదు, టోటల్ గా ఒక 500 members కి 13 items, టోటల్ గా 13 items ఇచ్చేసాను. అదేవిధంగా ఇక వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ నాన్నగారు వచ్చేసి దాదాపు 2009 నుంచి పెరాలసిస్ అటాక్ అయితే అమ్మనే సేవ చేసుకుంటుంది. అయితే ఇలాంటి వారిని ఎక్కడికన్నా తీసుకపోతే మన సమాజంలో కొంతమంది చాలా అవమానించారు. నా గోల్ ఒక్కటేనండి, డబ్బు ఆ దేవుడు ఇస్తాడు, కానీ పేరు అనేది మాత్రం మనం సంపాదించుకోవాలి. ఇక్కడ కూడా నేను ఎదుగుతున్నా అని చాలా మంది మా ఆర్యవైశ్య సంఘాలలో నన్ను కించపరుస్తున్నారు. నా గోల్ ఏంది? ఒకటి, డబ్బు కాదు, పేరు. నాకు పొద్దున్న లేచినా రాత్రి పడుకునేటప్పుడైనా నాకు కనిపిస్తున్నది నా గోలు. ఇక్కడ ఏంటండి, రోడ్ల మీద వెళ్తుంటాము, కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకూడదు. మన గోల్ ఏంది, దానికి అచీవ్ కావాలి. ఇంకొకటి వచ్చేసి దాదాపుగా కరోనా టైంలో 13 items 250 members ఇచ్చాము. అదేవిధంగా డైలీ వచ్చేసి 60 members కు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 6:45 కు మా అమ్మగారు వండి ప్యాకింగ్ చేసి ఇచ్చిన ఫుడ్ నే డిస్ట్రిబ్యూట్ చేసేవారము. మా నాన్నగారు అక్టోబర్లో ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే వారి చిన్న పిల్లలకు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో మా నాన్నగారి పేరు మీద తెలుగు అక్షరమాల క్యాలెండర్లను ఇప్పటికి 1500 వరకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక వచ్చేసి నెంబర్ 1, మా నాన్నగారు మరణించారు కదా, ఒకటి వచ్చేసి అన్నదానాలు చేస్తున్నాను. తర్వాత భూదానం కింద దేవాలయానికి ఇచ్చాము, అక్షరదానం చేశాం. నెక్స్ట్ ఏంటంటే నా టార్గెట్, నా సొంత డబ్బులు పెట్టి భద్రాచలంకు ఒక 50 జంటలను తీసుకుపోవాలి. మా అమ్మ నాన్నల మ్యారేజ్ డే December 15th అన్నమాట. అది ఎవరి సహాయం లేకుండా. అది ఇంకొకటి, ఈనాడు నేను ఈ అవార్డు తీసుకుంటున్నానంటే నాకు చదువు మొట్టమొదట నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, అలాగే మరియు నాకు చదువు నేర్పిన గురువులు. ఇప్పుడు ఈ అవార్డు వచ్చిందంటే వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? సమాజ సేవ చేసినందుకు. సమాజ సేవ అనేది ఉన్నవారికి కాదు, లేని వారికి చేస్తున్నా. దీనిలో ఇది తయారైన ప్రతి దాంట్లో కూడా ఎవరైతే లబ్ధి పొందారో వారి ద్వారా తీసుకుంటున్నారు. లేదు మేడం ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, పిల్లల్ని చదివించేది. దానికి ఒక ప్రొజెక్ట్ ఇస్తారా? ప్రొజెక్టర్ కాదు, కానీ నా ఇంటిలో నేను తప్పనిసరిగా మా నాన్న పేరు మీద సాయం అందిస్తాను. ఎందుకంటే కొన్ని నా షెడ్యూల్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ మేడం. తర్వాత కేవీఆర్ ఫౌండేషన్ కర్ణ రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేవీఆర్ ఫౌండేషన్ యంగ్ సోషల్ ఎంటర్ప్రినర్ గా వారిని ఎంపిక చేయడం జరిగింది. రాజశేఖర్
Congratulations. Next, Dr. Namita Narendra Puri, exceptional leadership in aesthetics and cosmetology, exceptional leadership qualities ఉన్నటువంటి సోదరి డాక్టర్ నమిత నరేంద్ర పురి గారు. తర్వాత జి వెంకటేష్ యాదవ్, సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇందాక మిత్రులు మాట్లాడారు. సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్తుని ఎలాగా ఆ ప్లేట్స్ నుండి మనకి తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. సో వారికి అభినందనలు. అంజనా రాణి, ఇంటీరియర్ డిజైనింగ్ విభాగంలో ఈ ఆర్గనైజేషన్ ఎంపిక చేయడం జరిగింది. సోదరి అంజనా రాణి, వెంగ్యూ ఆర్గనైజేషన్ పేరిట. తర్వాత కోమల్ల గారు అవార్డీస్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళు వెళ్ళకండి. తర్వాత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి డాన్సర్స్ మిత్రులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, సోదరి ఐశ్వర్య ఆధ్వర్యంలో పిల్లలు చక్కటి ప్రదర్శన చేశారు. సోదరి ఐశ్వర్య రెడ్డి గారు రండమ్మా తొందరగా రండి. సాయి తంబూరా మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ బీరంగూడ పిల్లలు. మరి సోదరి మాధవి గారు ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీకు తెలుసు. సోదరి మాధవి కూడా ఒక గొప్ప పర్ఫార్మర్. మీరు కూర్చొని ఒక ఫోటో తీసుకోండి అమ్మా, అందరి పిల్లలు మీరు ముందు కూర్చోండి, తీసుకొని కూర్చోండి, ఒక మంచి ఫోటో. సో ఇప్పుడు మీరందరూ బయటకు ఎందుకు ఫోటోగ్రాఫర్స్ చెప్పు సోదరా. ఓకే, ఇప్పుడు చెప్పండి. అఫ్సర్ గారు వచ్చారా? డాక్టర్ కోమండ్ల వీరభోగ వసంతరాయలు గారు, ఓకే తీసిన ఫోటో అయిపోయిందా? థ్యాంక్ యూ. మీరు పట్టుకునండి, వెళ్ళండి. ఏది మీది ఏది? శరత్ వేమల గారు ఇక్కడికి రండి. శరత్ గారు చదువుతాను రెడీగా. దయచేసి అవార్డీస్ కూడా. అప్సర్ గారు వచ్చారా? ఏఆర్ ట్రైన్. ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. సీనియర్ సినిమా పోస్టర్ ఒకటి ఉంది, దాన్ని లాంచ్ చేయండి. అవార్డీస్ అందరు కూడా వస్తే ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. ఆల్ ద అవార్డీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ దేర్
శరత్ సీవియర్ పేరిట ఒక సినిమా తీస్తున్నారు. ఆ పోస్టర్ ని లాంచ్ అయింది. సందీప్ పొడిశెట్టి ప్రొడ్యూసరు, రచన, దర్శకత్వం, మాటలు, డైరెక్షన్, నిర్మాత సందీప్ పొడిశెట్టి, బ్యానర్ సందీప్ ప్రొడక్షన్స్, సచిన్ రామ్, ప్రతాప్ అండ్ విశ్వాక్షర. ఈయన నా కవిత ఆలోచనలు అనే పుస్తకం రాశారు. సందీప్ బాయ్ అనే సినిమా తెలుగులో తీశారు, అది త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అవార్డ్స్ కూడా వచ్చాయండి. రెండు అవార్డ్స్ ఉంటుంది మేడంతో ఒక గ్రూప్ फोटो अभी जो अवार्ड्स लिए वो लोग आ गए हैं. Okay, I want to look here. అవార్డ్స్ అందరూ కూడా అవార్డులు తీసుకొని ముందుకు రండి. Okay, madam. ఓకే ప్లీజ్ చెప్తారా వీళ్ళందరూ ఉస్మాన్ ఆవి